బల్లి మీద పడితే కలిగే నష్టాలు, లాభాలు తెలుసుకుందాం. 1. పసిపిల్లలు, ఉపనయన, వివాహములు కాని వారిపై బల్లి పడినచో ఆ శుభాశుభ ఫలితములు వారి తల్లిదండ్రులకు కలుగును. 2. బల్లి తల నుండి కాలివరకు ప్రాకినచో కష్టములు. పాదముల నుండి తలవరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్యసిద్ధి. 3. బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి. 4. కుడి అరికాలు మీద పడినచో ప్రయాణము, ఎడమారికాలు మీద పడినచో ధనప్రాప్తి. 5. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము. 6. పాదముల సందులయందు రోగము. 7. పాదముల వెనుక భాగమున సుఖము. 8. కాలివ్రేళ్లయందు పడినచో సంతానమునకు హాని. 9. కుడి పాదము వ్రేళ్లమీద గాని గోళ్ల మధ్య గాని పడినచో సిరిసంపదలు చేకూరును. 10. గోళ్లమీద పడినచో హాని. 11. పాదములకు ఎడమవైపున క్రింద భాగంలో పడినచో నష్టము, కుడివైపున పై భాగమందు ధనలాభం, మధ్యలో హాని. 12. కుడి పిక్కయందు పడినచో లాభం, ఎడమ పిక్కయందు పడినచో నష్టము, మడమలు మోకాళ్లయందు పడినచో జయము. 13. తొడకు వెనుక భాగమున విషభయం, తొడకు ముందు భాగమున సుఖం, తొడకు లోపలి భాగమందు స్త్రీసౌఖ్యము. 14. కుడి తొడయందు బల్లిపడినచో సంతాన హాని, తొడలు ఎందు బల్లిపడినచో సంతానలాభం, తొడల మొదట బల్లిపడినచో నీరసము, బలము నశించుట. 15. ఆసనమందు ముడ్డి, మేలు. 16. గజ్జలయందు అనారోగ్యము. 17. కుడిమోకాలునందు కీడు. 18. వృషణములపై దాంపత్యహాని. 19. కుడి పిరుదులు మీద సౌఖ్యము, ఎడమ పిరుదులు మీద ధనలాభం.